నమస్కారం. మన నేటి రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం. నేను మీ భాగ్యలక్ష్మిని. జనవరి 27 మంగళవారం నాటి రాశి ఫలాలు ఇప్పుడు చూద్దాం. ఈ రోజు మకర రాశిలో ఏర్పడుతున్న త్రిగ్రహ కూటమి వల్ల ఏ రాశుల వారికి ధనయోగం పట్టబోతోంది? ఎవరికి హనుమంతుడి రక్షణ లభిస్తుంది? వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో ఒక పవర్ఫుల్ పరిహారం వేచి ఉంది. చూసే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. 9 గ్రహాల స్థితిగతులు. జనవరి 27న ఆకాశంలో నవగ్రహాల అమరికను గమనిస్తే సూర్యుడు, కుజుడు, బుధుడు ఈ 3 గ్రహాలు మకర రాశిలో కలిసి త్రిగ్రహ కూటమిగా ఏర్పడ్డాయి. చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో ఉండి అందరికీ మానసిక బలాన్ని ఇస్తున్నారు. గురువు మిథున రాశిలో ఉండి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. శుక్రుడు, రాహువు కుంభ రాశిలో కలిసి సంచరిస్తున్నారు. శని మీన రాశిలో ఉండి కర్మ ఫలాలను అందిస్తున్నారు. కేతువు సింహ రాశిలో ఉండి ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తున్నారు. రాశుల ఫలాలు. మేషరాశి. ఈరోజు మీకు పనుల్లో వేగం పెరుగుతుంది మరియు ఆశించిన ఫలితాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త పెట్టుబడులకు సమయం అనుకూలం. అయితే కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. అనుకూల సంఖ్య 9. అనుకూల రంగు ఎరుపు. పరిహారం సుబ్రహ్మణ్య స్వామిని స్మరించండి. వృషభ రాశి. చంద్రుడు మీ రాశిలోనే ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు మరియు బంధువుల రాక సంతోషాన్నిస్తుంది. వ్యాపారస్తులకు ఈ సమయం లాభసాటిగా ఉంటుంది. అనుకూల సంఖ్య 6. అనుకూల రంగు తెలుపు. పరిహారం లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. మిథున రాశి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పొదుపు పాటించడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పకుండా పెద్దల సలహా తీసుకోండి. ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అనుకూల సంఖ్య 5. అనుకూల రంగు ఆకుపచ్చ. పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం శుభకరం. కర్కాటక రాశి. వృత్తి మరియు ఉద్యోగాల్లో ప్రశంసలు అందుతాయి. పదోన్నతికి అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి మరియు శుభవార్తలు వింటారు. అనుకూల సంఖ్య 2. అనుకూల రంగు క్రీమ్. పరిహారం శివుడికి అభిషేకం లేదా నమస్కారం చేయండి. సింహరాశి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. రాజకీయ మరియు ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి ఈ రోజు అత్యంత అనుకూల సమయం. పిల్లల చదువు విషయంలో శుభవార్త వింటారు. అనుకూల సంఖ్య 1. అనుకూల రంగు నారింజ. పరిహారం ఆదిత్య హృదయం పఠించడం మంచిది. కన్యా రాశి. మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి మరియు విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. అనుకూల సంఖ్య 5. అనుకూల రంగు పసుపు. పరిహారం దగ్గరలోని గుడిలో ప్రదక్షిణలు చేయండి. తులా రాశి. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వద్దు. సరైన ఆహార నియమాలు పాటించండి. కోపానికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. అపరిచిత వ్యక్తులతో లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. అనుకూల సంఖ్య 6. అనుకూల రంగు లేత నీలం. పరిహారం దుర్గాదేవిని ఆరాధించండి. వృశ్చిక రాశి. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది మరియు సుఖ సంతోషాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి మరియు సామాజిక గౌరవం పెరుగుతుంది. అనుకూల సంఖ్య 9. అనుకూల రంగు మెరూన్. పరిహారం హనుమాన్ చాలీసా పఠించండి. ధనస్సు రాశి. శత్రువులపై విజయం సాధిస్తారు మరియు కోర్టు వ్యవహారాలు సానుకూలపడతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. పై అధికారుల మద్దతు లభిస్తుంది. రుణ విముక్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకూల సంఖ్య 3. అనుకూల రంగు బంగారు రంగు. పరిహారం దక్షిణామూర్తికి నమస్కారం చేసుకోండి. మకర రాశి. పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి. వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ప్రేమ వ్యవహారాల్లో చిన్నపాటి ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. సృజనాత్మక రంగాల వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. అనుకూల సంఖ్య 8.
అనుకూల రంగు నీలం. పరిహారం శని స్తోత్రం లేదా నమస్కారం చేయండి. కుంభరాశి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. తల్లిగారి వైపు నుండి లాభాలు పొందుతారు. మానసిక ఆందోళన తగ్గుతుంది మరియు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అనుకూల సంఖ్య 8. అనుకూల రంగు ముదురు నీలం. పరిహారం ఆంజనేయ స్వామికి అరటిపండ్లు సమర్పించండి. మీన రాశి తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది మరియు పనుల్లో వారి సాయం అందుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాటకు సమాజంలో విలువ ఉంటుంది. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. అనుకూల సంఖ్య 3. అనుకూల రంగు పసుపు. పరిహారం గురువులకు లేదా పెద్దలకు నమస్కరించండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మన ఛానల్ ఎదుగుదలలో మీ సహాయ సహకారాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మరిన్ని రోజువారీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. సర్వేజనా సుఖినో భవంతు.